అమెరికా, యూరప్ దేశాలు సోరోస్ ప్లానింగ్లో భాగంగా భారత్లో మతపరమైన చిచ్చు రేపి తద్వారా విభజన రాజకీయం నడపాలనుకుంటూ దానికి ఆర్ఎస్ఎస్ని కేంద్రంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ని బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ముస్లింలను రెచ్చగొడుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను రెచ్చగొడుతున్నది తీవ్రవాద భావజాల ముస్లిం సంస్థలు, పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి. వీళ్ళందరికీ ఫండింగ్ ఇచ్చేది పాకిస్తాన్, ఆ పాకిస్తాన్కి ఫండింగ్ ఇచ్చేది చైనా. ఈ చైనా, అమెరికా కూడా భారత్ ఎదుగుదలని అంగీకరించు. కాబట్టి ఇది అంతా అంతర్జాతీయ కుట్ర. ఈ కుట్రని గ్రహించినటువంటి ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తోంది. ముస్లిం మత పెద్దలతో సమావేశాలు జరుపుతోంది. మీ మతాన్ని మీరు పాటించుతారు, మా మతాన్ని మేము పాటిస్తాం, మా మతాచారాలు మావి, మీ మతాచారాలు మీవి. ఒక మతాన్ని ఇంకొక మతం విభేదించుకోకూడదు, ఒక ధర్మాన్ని ఇంకొక ధర్మం విభేదించుకోకూడదు. ఆర్ఎస్ఎస్ చెప్పేది అదే, ఆ విషయం మాత్రమే. నీ ధర్మాన్ని వద్దు అని చెప్పట్లేదు, అట్లాగే నా ధర్మాన్ని నువ్వు అవహేళన చేయొద్దు అని చెప్తుంది. అందుకనినే అది కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కరించబడేది, అంతేగాని రెచ్చిపోతే రెచ్చగొట్టే వాళ్ళ మాటలకి తలొగ్గితే కాదు. అందుకనే జరుగుతున్నటువంటి చర్చలు వీటిట్లలో చాలా కీలకమైనటువంటి అడుగు పడిగింది. ఏదైతే ముస్లింలకు సంబంధించినటువంటి మత పెద్దల శిక్షణ ఇచ్చేటువంటి దేవబంధులో మత పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళకి గౌరవ సూచకంగా ఇచ్చే మిస్బా, అంటే వాళ్ళకి మనకి సర్టిఫికెట్లు అట్లాగో వాళ్ళకు దండిస్తారు. ఆ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ జీ భగవత్ని పిలిస్తే సర్సంఘ చాలక్ ఆయన వెళ్ళి అటెండ్ అయ్యి ఆయన చేతుల మీదుగా అవి అందజేశారు. తద్వారా ఇక్కడ మత విభేదాలని సృష్టించాలనుకునే వాళ్ళకి షాక్ ఇచ్చేటటువంటి పరిణామం అయింది.